మనం దేవుణ్ణి నమ్మితే ఆ దేవుడు ఏ విధంగానైనా ఏ రూపకంగానైనా మనకి హెల్ప్ చేస్తాడు. మా అమ్మ అయితే చాలా క్రిటికల్‌గా ఉండే అనమాట. ఆమె మంచిగా కావాలని, తొందరగా కోలుకొని ఇంటికి రావాలని చెప్పేసి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మొక్కుకున్నామనమాట. ఆఖరికి మా పిల్లలు కూడా మా మమ్మీ గురించి అయితే మొక్కుకున్నారనమాట. మా మమ్మీ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలా తను అని చెప్పేసి. ఏం కోరుకున్నారంటే వాళ్ళు కూడా కొబ్బరికాయ కొడతానని, నేను, మా పిల్లలు, మా అత్తమ్మ, మా ఆయన, మా కొడుకైతే అయ్యప్ప స్వామి దగ్గరికెళ్తానని మొక్కున్నాడంట. ఇవే ఆ కొబ్బరికాయలు మేము ఏవైతే మొక్కుకున్నామో అవి కొట్టడానికైతే తీసుకొచ్చాము. మేము ఆ బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ తల్లికైతే మొక్కున్నామనమాట అందరము. రోజు మా మమ్మీని హాస్పిటల్‌కి చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆ వే నుంచి వెళ్ళేవాళ్ళము. ఆ గుడి ఎదురుగా నుంచి వెళ్ళేవాళ్ళమాట. అమ్మవారినైతే మొక్కున్నాము. తను మా ఇంటి దేవత కూడా ఎల్లమ్మ తల్లి. ఇది బల్కంపేటలో ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలు చూడొచ్చు, మీరిక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు. ఇది మా ఇంటి దగ్గర పోషమ్మ గుడిలో అనమాట. మా పిల్లలు